గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు అయితే వాళ్ళ ఏఐ పవర్ రోబోట్ అయితే డెవలప్ చేశారు గైస్. అండ్ మెయిన్లీ ఈ రోబోట్ చూసుకుంటే హ్యూమన్స్ కి ఈక్వల్ గా అయితే రోల్ ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోబోట్ అయితే టెస్ట్ చేయడానికి అండ్ ఈ రోబోట్ ఎలా వర్క్ చేస్తుందని అయితే చెప్పడానికి ఏంటంటే వీళ్ళు ఒక టేబుల్ టెన్నిస్ గేమ్ అయితే చూస్ చేసుకున్నారు గైస్. ఎందుకని ఈ టేబుల్ టెన్నిస్ గేమ్ ని చూస్ చేసుకున్నారంటే మనకి టేబుల్ టెన్నిస్ గేమ్ లో ఖచ్చితంగా ఫిజికల్ స్కిల్స్ ఖచ్చితంగా అయితే ఉండాలి. అండ్ కిక్ డెసిషన్ స్ట్రాటజీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ చూసుకుంటే మనకి స్ట్రాటజీ మేకింగ్ థింకింగ్ కూడా ఖచ్చితంగా మనకు ఉండాలి. సో ఈ గేమ్ అందుకనే వీళ్ళు ఈ రోబోట్ ని టెస్ట్ చేయడానికి అయితే చూస్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు ఏ రోబోట్ ని ఏ విధంగా ట్రైన్ చేశారంటే మన రియల్ వరల్డ్ డేటాతోనే కానీ లేకపోతే ఈ సిమ్యులేటర్ ఎన్విరాన్మెంట్స్ తోనే కానీ లేకపోతే ఈ ఫీడ్బ్యాక్ లూప్ డేటాతో ఏంటంటే వీళ్ళు ఏ రోబోట్ అయితే ట్రైన్ చేశారని చెప్పుకోవచ్చు గైస్. అండ్ ఈ ఫీడ్బ్యాక్ లూప్ కాంబినేషన్ లో మనం ఏంటంటే ఒకే డేటాని మల్టిపుల్ టైమ్స్ అంటే రిపీట్ చేసి ఒక పర్ఫెక్ట్ డేటాని అయితే క్రియేట్ చేసి రోబోట్స్ కి ఏంటంటే మనం ఎబిలిటీ కింద మనకి డేటా కింద అయితే ఇస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు గైస్. అండ్ ఈ ఏ రోబోట్ ఏంటంటే టేబుల్ టెన్నిస్ గేమ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ మాస్టర్ అయిందని చెప్పుకోవచ్చు గైస్. లైక్ ఎలా అంటే ఫోర్ హ్యాండ్ బ్యాక్ స్పిన్ లోనే కానీ లేకపోతే బ్యాక్ హ్యాండ్ టార్గెటింగ్ లో కానీ ఈ స్కిల్స్ లో అయితే మాస్టర్ అయిందని చెప్పుకోవచ్చు గైస్. అండ్ చూసుకుంటే ఇది ఓన్ గా దానికి ఓన్ డిసిషన్స్ అయితే తీసుకుంటుంది గైస్. లైక్ ఎలా అంటే ఆపోనెంట్స్ ఆడే స్టైల్ బట్టి అండ్ ఆపోనెంట్స్ బిహేవియర్ బట్టి ఇది ఏంటంటే దాని స్టైల్ అయితే సెట్ చేసుకుంటుంది గైస్. అండ్ దాని ఓన్ గేమ్ ప్లే అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. వాళ్ళ ఆపోనెంట్స్ ఎలా ఉన్నారో అదంతా క్లియర్ గా అయితే ట్రాక్ చేసుకున్న వాళ్ళ స్కిల్స్ ని ఇదైతే దీని ప్లేన్ అయితే సెట్ చేసుకుంటుందని అయితే చెప్పుకోవచ్చు గైస్. అండ్ ఫైనల్ గా అయితే ఏ రోబోట్ విన్నింగ్ రేట్ చూసుకుంటే మనకి టోటల్ గా 29 మ్యాచెస్ కండక్ట్ చేస్తే దాంట్లో 45% విన్నింగ్ రేట్ అయితే ఉంది గైస్. అండ్ ఆ విన్నింగ్ రేట్ కూడా ఏంటంటే ఈ బిగినర్స్ ప్లేయర్స్ మీద అయితే చెప్పుకోవచ్చు. అండ్ మిగతా 55% ఏంటంటే ఈ అడ్వాన్స్ ప్లేయర్స్ మీద కానీ లేకపోతే ఇంటర్మీడియట్ ప్లేయర్స్ మీద కానీ ఇదేంటంటే ఆడతాకైతే స్ట్రగుల్ అయిందని చెప్పుకోవచ్చు గైస్. ఎందుకంటే ఈ అడ్వాన్స్ ప్లేయర్స్ హ్యాండ్ బాల్ స్పిన్ నే కానీ లేకపోతే వాళ్ళ ఫాస్ట్ నే కానీ క్రెడిట్ చేయడం అయితే ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు గైస్. అని చూసుకుంటే ఎందుకంటే ఈ రోబోట్స్ ఏంటంటే సమ్ డేటా లిమిటేషన్స్ అయితే ఉంటాయి గైస్. ఆ లిమిటేషన్స్ దాటి ఏంటంటే అయితే రోల్ ప్లే చేయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇచ్చిన డేటానే తీసుకుంటుంది. అని చూసుకుంటే మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ డేటా ప్రకారం ఏంటంటే యాక్టివిటీని ప్లే చేస్తే అని చూసుకుంటే అయితే పెర్ఫార్మ్ చేస్తామని చెప్పుకోవచ్చు. ఆ డేటాని దాటి ఏంటంటే ఈ ఓన్ గా అయితే పెర్ఫార్మెన్స్ చేయమని చెప్పుకోవచ్చు గైస్. అని చూసుకుంటే మెయిన్లీ నా ఒపీనియన్ వచ్చేసరికి రోబోట్స్ అయితే కొన్ని పనుల్లో మనం రీప్లేస్ చేయొచ్చేమో కానీ లేకపోతే ఇలాంటి ఫాస్ట్ థింకింగ్ ఎబిలిటీస్ లో రోబోట్స్ అయితే మనల్ని రీప్లేస్ చేయలేవని చెప్పుకోవచ్చు గైస్. అండ్ ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి గైస్.